నమస్తే అండి. నా పేరు రవలి. మాది హన్మకొండ. నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఒకసారి వీడియో కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. మాది హన్మకొండ లక్ష్మీపురం కాలనీ, వార్డ్ నెంబర్ 7. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ రిజిస్టర్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ఒక ఇద్దరిని చూపిస్తున్నా. కూతురు మంజుల, వైఫ్ ఆఫ్ నరసింహం, కూతురు రోహిత్, వీళ్ళ కొడుకు అన్నమాట. ఈ మంజుల అనే వ్యక్తి మా ఇంటి పక్కన వ్యక్తి అండి. మా అమ్మ చనిపోయి ఇప్పటికీ 20 years దగ్గరకు వస్తుంది. అయితే తనకు 2001లో తనకు బాగాలేకుంటుండే. తను ఎంజిఎంలో తనకు సర్జరీస్ జరిగి ఉండే అండి. ఆ టైంలో ఏంటిదంటే మా అమ్మమ్మకు సంబంధించిన ప్లాట్ కొంత మాది హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కోసం అమ్మడం జరిగింది. అయితే తర్వాత వాళ్ళు అమ్మిన తర్వాత వచ్చి మా ప్లేస్లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. చాలా మాకు గొడవలు జరిగేది. ఆమె ఏంటంటే చాలా హరాస్మెంట్ చేసేది. మా అమ్మ నేను మాత్రమే ఉండేవాళ్ళం. అంటే మా అమ్మ సింగిల్ లేడీ. అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, అది ఆ ఇంటికి మేమున్న ఇల్లుకి లాక్ పెట్టేసినాం అన్నమాట. జస్ట్ అది ఆ హౌస్ నెంబర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు వీళ్ళ 7-1-172/1/A అని ఉంది కదా. మాది 7-1-172/2 అంతే. జస్ట్ పక్కనే ఇల్లు అన్నమాట. ఈమె మా అమ్మ దగ్గర బ్రతిలాడి ఆ ల్యాండ్ను చాలా చీప్ ఆఫ్ కాస్ట్కి కొనుక్కున్నదన్నమాట. ఇగో చూడండి, 2000 year అని ఉన్నది. కానీ ఈ సంవత్సరంలో మేము ఈమెకి అస్సలు అమ్మలేదు. ఎందుకంటే ఇదే సంవత్సరంలో మా అమ్మ హాస్పిటలైజ్ అయింది. ఇందులో చాలా అంటే మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ అది ఒక 15 years మా ప్లేస్ ఖాళీ స్థలం ఉంటే వాడుకుంటానని చెప్పి ప్రజెంట్ ఏం చేసిందనంటే, చూడండి మీకు చూపిస్తా. ఇదిగో ఈ ప్లేస్ మాది. ఇక్కడ కొంత ప్లేస్ ఉంటుందండి. ఈ ప్లేస్ వాడుకుంటానని చెప్పి టోటల్ కబ్జా చేసిందండి. అసలు యాక్చువల్గా మా అమ్మ అమ్మింది ఈమెకి ఇంతే ప్లేస్. అసలు అది అమ్మిందో అమ్మలేదో కూడా తెలీదు. ఎందుకంటే ఒక 20 గజాలు మాత్రమే అమ్మినా అని మా అమ్మ మాట్లాడుకుంటూ అంటే నాకు తెలుసు. అయితే ఈ అమ్మిన ఒరిజినల్ పేపర్స్ ఏంటనంటే, మా బాబాయ్ మా అమ్మ చనిపోయిన తర్వాత తనతో పాటు తీసుకెళ్ళేటప్పుడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీళ్ళు చేసే స్కామ్ ఏంటిదనేది. రీసెంట్గా నేను ఒక 5 సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి 2020 వరకు నేను ఒక 5 ఏళ్ళ నుంచి నేను అడుగుతున్నాను. ప్లేస్ కబ్జా చేసినావు, ఈ ప్లేస్లో ఆమె ఏందనంటే మా ప్లేస్ కలుపుకొని వాడుకొని రూమ్స్ కట్టుకొని రెంట్లకు ఇచ్చుకొని బతుకుతూ ఉందండి. ఇక్కడ మెయిన్ రోడ్ వస్తుంది అన్నమాట. ఇది మా ప్లేస్ అండి. ఇది కూడా ఇలా సగం కూలగొట్టి మొత్తం ఈమె దాంట్లో కలిపేసుకుంది. కరెక్ట్ ఎప్పుడన్నానంటే ఇది 5 ఏళ్ళ నుంచి కేసెస్ పెడుతున్నా. దీని ఒరిజినల్ ఈ పేపర్స్, ఈ డాక్యుమెంట్స్ అదేంటిది ఆమెకు అమ్మినాయి అవి తీసుకొచ్చి ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు. అసలు మా అమ్మ ఎంత అమ్మిందో తెలియదు కరెక్ట్గా. అసలు అమ్మిందో లేదో కూడా తెలియదు. ఏ పర్పస్గా ఆమె అక్కడికి వచ్చిందో కూడా తెలియదు. కానీ నన్ను అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత భయంకరంగా హరాస్మెంట్ చేసిందండి. అది ఎట్లా నన్నంటే అక్రమ సంబంధాలు అంటగట్టడము, మా బాబాయ్కి అంటే మా నాన్న వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం వచ్చినట్టు చెప్పడము, వాళ్ళతోటి సీక్రెట్ కాంటాక్ట్స్ పెట్టుకొని మా ప్లేస్లో అడుగు పెట్టకుండా చేసింది. మా పేరెంట్స్ ఇద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి మున్నూరు కాపు, ఇది మా అమ్మమ్మ వాళ్ళది. మా డాడీ చనిపోయిన తర్వాత మా మమ్మీని తీసుకొచ్చుకొని మేము ఇక్కడనే ఉన్నాం అన్నమాట. మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. 8 members అందరు అంటే మా ఫ్యామిలీలో 8 members చనిపోయారు. చివరిగా నేను ఒక్కదాన్నే, అంటే మా అమ్మ నేను మాత్రమే ఉంటే. మా అమ్మ కూడా చనిపోయింది 2006లో. చనిపోయేటప్పుడు తను నాకు వీలునామా కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఈ వీలునామా చూడండి. ఇది మా హౌస్ నెంబరు. ఈ వీలునామా రాసి తను ఇంకొక వారం రోజుల్లో చనిపోతుంది అనగా అది నన్ను మా బాబాయ్ చేతుల్లో పెట్టడం జరిగింది. ఈ వీలునామా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అతను మాయం చేసిండండి తనతో పాటు తీసుకెళ్ళి. ఇది 2000 ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో
ఈమె కేసులు నడుస్తున్నా, పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తున్నా, సిపి గారి దగ్గర కేసెస్ నడుస్తున్నా, ఎన్నిసార్లు పిలిపించినా రాకుండా చెయ్యకుండా స్కిప్ చేసుకుంటూ వీళ్ళ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూ ఇల్లీగల్ కాంటాక్ట్స్ నా మీద అంటగట్టుకుంటూ నేను ఆ కాలనీలో అడుగు పెట్టకుండా చేసి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారండి. ఇగో చూడండి, ఎగ్జాక్ట్గా ఇగో ఏప్రిల్ 10th 2024 అదే టైంలో మేము మీద 3-4 సార్లు కంప్లైంట్స్ ఇచ్చినాం. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి, నీకు అమ్మిన ఏవి తీసుకురా అని అంటే పోలీస్ వాళ్ళు అడిగినా ఇవ్వలేదు. స్కిప్ అయ్యేవాళ్ళు, తప్పించుకునేవాళ్ళు. వీళ్ళ కొడుకు రోజుకొకడు వచ్చి ఆ ప్లేస్ మాదంటారు, ఆ అమ్మాయిని నేను చేసుకోబోయే అబ్బాయిని అంటున్నాడు. అది ఇదని ఘోరంగా మాట్లాడేవాడు. వాడు చాలా ఘోరంగా అదేంటిది మాట్లాడడం వల్ల కాలనీలో అరవడం అట్లాంటివి, ఈ పర్సన్ అరవడం అట్లాంటివి చేయడం వల్ల నాకు పరువు తీసినట్టు అనిపించి నేను అటు వెళ్ళడం మానుకున్నా. ఇంకొకటి ఏంటంటే రౌడీలను పెట్టి కూడా మా బాబాయ్తో కలిపి రౌడీలను పెట్టి వీళ్ళు బెదిరించేవాళ్ళు. నాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేసిల్లంటే ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం కూలిపోయే స్థితికి కూలిపోయింది, ఆల్మోస్ట్ కూలిపోయింది. ఎందుకనంటే మా అమ్మ చనిపోయిన నాటికి నాకు 13 సంవత్సరాలు అంతే. జస్ట్ నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. అయితే రీసెంట్గా నేను కలెక్టర్ త్రూ గ్రీవెన్స్లో కంప్లైంట్ పెడితే పోలీస్ వాళ్ళు ఏసీపీ సార్ వాళ్ళు పిలిపించి ఆమెను అడిగిలు. అప్పుడు కూడా ఒక 1 month సతాయించింది, రాకుండా తీసుకొచ్చి ఇవ్వకుండా. ఎప్పుడు అడిగినా కానీ నేను అది పేపర్స్ కుదబెట్టుకున్నాను అని అన్నది, కానీ అది ఏం లేదు. అట్లీస్ట్ జిరాక్సెస్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. చూడండి, ఈ జిరాక్స్ సెట్ ఇచ్చింది, ఇవి కంప్లీట్లీ మార్ఫింగ్ చేసింది. చూడండి నాకు తీసుకొచ్చి ఇచ్చిన పేపర్స్. ఇగో 2000 సంవత్సరం అని ఉన్నది. 8వ తారీఖు 10వ నెల 2000 సంవత్సరం. ఒకే రోజు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా అడ్వకేట్స్ కానీ ఉంటే ఒకసారి చూడండి. ఒకే రోజు ఎవరైనా ల్యాండ్ కంప్లీట్గా అమ్మినట్టు డాక్యుమెంట్ రాయించుకుంటారు. అదే రోజు ఇన్స్టాల్మెంట్లో అంటే కొంత డబ్బులు కట్టినట్టు మళ్ళీ ఇంకో కొంత తర్వాత పే చేస్తున్నట్టు రాయించుకుంటారండి ఎక్కడైనా. ఇగో చూడండి ఎట్లా మా బాబాయ్ తోటి చేతులు కలిపి ఫోర్జరీ చేసిందో చూడండి. ఇందులో ఇగో ఎక్కువ స్థలం కూడా కావాల్సుకొని రాయించుకున్నారు. చూడండి ఇగో ఓవరాల్గా ఇది రాపించుకున్న రోజు, అంటే నార్మల్గా పెద్ద మనుషుల మధ్యలో అట్లా పిలిపించుకొని రాపించుకున్నారు. ఈ రైటింగ్ డిఫరెంట్. తీరా చూడండి అమౌంట్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాండ్ ఇది డిఫరెంట్, ఈ 2 lines డిఫరెంట్. తర్వాత చూడండి ఇక్కడ సాక్షుల సంతకాలు మిస్ అయ్యి ఉంటాయి. తను ఎప్పుడు మళ్ళీ పే చేస్తానన్నదంటే 15వ తారీఖు 9వ నెల 2000 సంవత్సరం పే చేస్తానన్నది. ఓకే, ఆ రోజు పే చేస్తున్నట్టు రాయించుకొని కంప్లీట్గా పేమెంట్ అయిపోయినట్టు రాయించుకోవాలి. కానీ చూడండి ఈమె చేసిన కథ. ఇదిగోండి 8వ తారీఖు 10వ నెల 2000 సంవత్సరం. కరెక్ట్ మీరు ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయండి. జస్ట్ దసరాకి నెక్స్ట్ డే ఆ రోజు ఏ రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ అయ్యి ఉంటుందో, ఏ స్టాంపుది అంటే ఇవి చేసే షాప్స్ ఓపెన్ అయ్యి ఉంటాయో నాకైతే ఇప్పటికీ ఒక వింత. చూడండి ఇగో ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నట్టు. టోటల్ ల్యాండ్ కాస్ట్ ఇగో 19,000 ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిందంట, మిగతా నెక్స్ట్ ఇయర్ ఇస్తానని ఒప్పుకున్నదంట. ఇక్కడ చూడండి సాక్షుల సంతకాలు మిస్, మా అమ్మ సంతకం ఉండదు, ఏది ఉండదు. ఇగో 31.5 గజాలని వేసుకున్నది. ఇక్కడ స్టాంపు ఈ డేట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. చూడండి ఇదొక పేపర్ అయిపోయిందా. ఇందులోనేమో స్టార్టింగ్ 5,000 పే చేసినాను అన్నది, ఇందులోనేమో 19,000 ఒకసారి కట్టిన, మిగతాది తర్వాత పే చేస్తాను అన్నది. మీకు ఇక్కడ ఈమె చేసే స్కామ్ అనేది అర్థం కావాలి. ఇది అయిపోయిందా అండి. నెక్స్ట్ సేమ్ ఇదే రోజు 8వ తారీఖు 10వ నెల 2000 సంవత్సరం సేమ్. ఇదిగో చూడండి, ఇగో సేమ్ ఇదే డాక్యుమెంట్ ఇట్లనే చేసింది. ఇది కూడా ఈ డేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అదేంటిది ఈ డాక్యుమెంట్ నెంబర్ ఇవి ఫైల్ దిద్దినట్టు ఉంటాయి. చూడండి చూడండి ఇదే రోజు కొంత పే చేసిన,
మిగతా తర్వాత పే చేస్తాను ఒప్పుకున్న వ్యక్తి ఇదే రోజు చూడండి మొత్తం ఇదే రోజు ఒకేసారి నాకు చూడండి ఒకేసారి ఇచ్చినట్టు రాయించుకున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ చెప్పండి? ఎంత ఘోరం అంటే ఈమె చేసిన హరాస్మెంట్ మీకు చెప్తాను నేను. ఇగో ఒకే రోజు పే చేసిందంట. ఇందులో మా అమ్మ సంతకం కూడా కొంచెం మార్చినట్టు ఉంటుందండి. మీకు ఇంకొక ఫన్నీ థింగ్ చెప్తా. 10 రూపీస్ నోట్ పేపర్. ఈ మ్యాటర్ కంటిన్యూషన్ చూడండి. 50 రూపీస్. ఇది ఎక్కడన్నా ఏ అగ్రిమెంట్లోనన్నా ఇట్లా ఉంటుందా చెప్పండి? ఎవరైనా ఇట్లా ఒప్పుకుంటారా? ఏ మ్యాటర్నైనా కంటిన్యూ చేసేటప్పుడు ఒక్క నోటరీ పేపర్ తర్వాత ఇంకో నోటరీ పేపర్ ఉంటుందా చూడండి. ఈ స్టాంప్ పేపర్స్ కూడా చూడండి, ఈ డేట్స్ డిఫరెంట్. ఇవన్నీ ఫోర్జరీ కథ అండి. ఫోర్జరీ చేసి నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసిందో మీకు చెప్తా. దిండు లక్ష్మి అట, బి లక్ష్మి అంట. చూడండి ఇక్కడ మెయిన్ వీళ్ళ మధ్యలో అది అమ్మిపించిన వ్యక్తి తోట సారంగ పాని అని ప్రజెంట్ కార్పొరేటర్ వల్ల అన్న ఉండే. ఆయన సంతకం చూడండి, ఆయన సంతకం మిస్ అయింది. మళ్ళీ ఇంకొకటి ఈ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఉంటుందండి. ఇది ఎక్కడి నుంచి తీసిండో మీకు చెప్తా. ఇది ఇంకొకటి వీళ్ళకు ల్యాండ్ అమ్మిన దానికి దారి తీయడానికి 2004 సంవత్సరంలో చూడండి ఇది రాయించుకున్నారు. ఒక 3 ఫీట్ల గల్లీ మాకు కావాలని. ఇక్కడ ఈ సంతకం చూడండి, ఇది చాలా ఫ్రీగా విల్ఫుల్గా సంతకం చేసినట్టు ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. మా అమ్మ సంతకం చూడండి, డి లక్ష్మి అట. చూడండి ఎన్ని రకాలుగా బి లక్ష్మి అంట, డి లక్ష్మి అట. ఈ సంతకాలు చూడండి ఎట్లా వేరు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఫ్రీగా సంతకం చేసినట్టు ఉంటుంది, ఇక్కడ దిద్దినట్టు ఉంటుంది చూడండి, దిద్దినట్టు ఉంటుంది. దీన్ని బట్టి డాక్యుమెంట్ ఇది 2004లో రాస్తుండ్రు, ఇది 2000 సంవత్సరంలో. ఒకవేళ మనిషి ఏజ్ ఎక్కువ అయితే సరే, ఆ మనిషి రైటింగ్ చేంజ్ అయిన అది కొంచెం ఏజ్ బార్ అవుతూ ఉంటే కొంతమంది ఇట్లా వణుక్కుంటే రాస్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ 2004 సంవత్సరంలో ఇక్కడ సంతకమేమో నీట్గా ఉంటుంది, ఇక్కడ ఎందుకు దిద్దినట్టు ఉంటుంది? దీన్ని బట్టి డాక్యుమెంట్స్ ఎప్పుడు క్రియేట్ చేసినారో మీకు అర్థం అయ్యి ఉంటుందా అండి? ఈ దొంగ డాక్యుమెంట్స్ ఈమె క్రియేట్ చేసి మా స్థలము ఇప్పటి వరకు ఒక 50 లక్షల స్థలము కావాలని తన దాంట్లో కబ్జా చేసుకొని లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేయించుకున్నది. తన కొడుకుని ఇప్పుడు లండన్ పంపించుకున్నదండి. తన బిడ్డ పెళ్ళి కూడా చేసుకొని లండన్ పంపించుకున్నది. ఇంత ప్లేస్ మాది కబ్జా చేసింది. నాకంటూ ఎవ్వరు లేరండి ఇప్పుడు ప్రజెంట్. నేను ఒక్కదాన్నే బ్రతికి ఉన్నా మా ఫ్యామిలీలో. నన్ను నరకం చూపిస్తుంది. నాకు ఇప్పుడు కోట్ల చుట్టూ తిరిగి ఇవన్నీ వేసేంత కూడా లేదు. మా డాడీ ఎస్సీ క్యాండిడేట్, మా అమ్మ వాళ్ళు మున్నూరు కాపు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మాదిగోళ్ళు అది అనుకుంటా చాలా హరాస్మెంట్ చేసేవాళ్ళు వీళ్ళు. ఇంకొకటి మీ అమ్మ వీళ్ళతో తిరుగుతుంది, ఇట్లా డిసీజ్ వచ్చి చచ్చింది, అట్లా వచ్చింది అది అని ఘోరంగా అనేవాళ్ళు. మా అమ్మ ఏంటిదంటే చిన్నప్పుడు తను చనిపోయే ముందు ఏ తల్లికైనా పెళ్ళి చేయాలో ఒకరి చేతిలో పెట్టాలని ఉంటుంది. అట్లనే మా అమ్మ ఏంటంటే తనకు ధైర్యం చెడి ఎవరిని నమ్మాలో తెలియక తనని నాకు మ్యారేజ్ చేయాలని చూసింది, అంత చిన్నప్పుడైనా కానీ, తను బతుకుండంగానే. అట్లా ఒక సంబంధం మాట్లాడి నాకు చేయబోయింది. తర్వాత వాళ్ళు అదేంటిది మా పరిస్థితి చూసి అది ఏది సరిగా చెప్పకుండా వెళ్ళిపోయారు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ అబ్బాయిని వాళ్ళని అడ్డు పెట్టుకొని నన్ను మెంటల్గా హరాస్ చేసింది కదా అండి. ఈమె నరకం చూపించిందండి. మా బాబాయ్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళతోటి ఉన్నది చేసింది, అబ్బాయితోటి తిరిగిండ్రు, వీళ్ళు ఉన్నారు చేసిళ్ళని నాన్న మాటలు అనడం, మా నాన్నమ్మకి ఎక్కించి చెప్పడం, మా బాబాయ్కి ఎక్కించి చెప్పడం. వాళ్ళు నన్ను ఇంట్లో మెంటల్గా టార్చర్ చేసేళ్ళు, మా అత్త కొడుకుని చేసుకున్నందుకు. ఆ రకంగానండి నిజంగా చెప్తాను, నేను చైల్డ్ అబ్యూజ్ అయిపోయినా. నేను నా ఇంటర్ వరకు మా ఇల్లు వదులుకున్నా. నేను కేవలం నా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని నేను ఒక 15 సంవత్సరాలు వీళ్ళు పెట్టే టార్చర్ నేను అనుభవించిన, నరకం అనుభవించిన. ఈ అవలేగాడు ఇప్పుడు అనాల్సి వస్తుంది, రోజుకొకరట వచ్చాట మా ఇల్లు ఇది నాది అని అంటారట. ఎవడెవడో వచ్చి ఆ అమ్మాయి నాది, నేను చేసుకోబోయే అమ్మాయి, ఈ ప్లేస్ నాది అని అంటాడట. వీని ఇప్పుడు అదేంటిది
అది మంచిగా ఒక 1 మంత్ బ్యాక్ లండన్ పంపించుకున్నది ఈవిడ. మరి ఈ డబ్బులు లండన్ పంపించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చినాయో, వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇవన్నీ వెనక సపోర్టింగ్ ఎవరున్నారు అనేది మొత్తం మా బాబాయ్ తోటే చేతులు కలిపి చేయించుకున్నారండి. మళ్ళీ వీళ్ళకి బిజినెస్ ఉన్నాయా, ఇంకేమైనా చేస్తారా అంటే ఏం కూడా లేదు. దయచేసి ప్లీజ్ మీరు అందరూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి. నేను ఇప్పుడు రోడ్డు మీద పడ్డా, నాకు ఇప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు. మా బాబాయ్ నా బ్రతుకుని వాడు సర్వనాశనం చేసిండు. నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీలో 7గురిని హత్యలు చేపించి ఇట్లనే దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ, భూములు కబ్జాలు చేసుకుంటూ, ఆడవాళ్ళను బెదిరించుకుంటూ, ఆడవాళ్ళను వాడుకుంటూ బ్రతుకుతూ అంటాడు. తను ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. వాడు చేసే పనులు కూడా మీకు చూడండి, మీకు చూపిస్తా. దయచేసి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను హోప్లెస్గా ఉన్నా, నేను అందుకోసమే నా బాధ మీకు చెప్పుకుంటున్నా. ప్లీజ్.